హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. దిస్ ఇస్ తీరు. ఈరోజు వీడియోలో ఎండుమిర్చి టమోటా పచ్చడి ఈ రెసిపీని నేను ఎలా ప్రిపేర్ చేశానో చూసేయండి. ఈ రెసిపీకి ఒక 15-20 ఎండుమిర్చిని తీసుకున్నాను. వీటిని ఫ్రై చేసుకున్నాను కొంచెం ఆయిల్లో. ఇలా ఎండుమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత పెద్ద సైజులో ఉన్నవి 4 టమోటాలు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా నూనెలో ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకున్నవి కొంచెం కూల్ అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చడి బయట 2-3 డేస్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 10 డేస్ 15 డేస్ వరకు ఉంటుంది. ఇది ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ ఇలా దెబ్బ రొట్టెల్లో కానీ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ చింతపండు పచ్చడి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ముద్దపప్పు, రైస్, నెయ్యి ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు మనం పల్లీ చట్నీ, పుట్నాల పప్పు చట్నీ ఇలా ఈ చట్నీలే ట్రై చేస్తాం కదా, ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఎండుమిర్చి కూల్ అయిన తర్వాత ఒక 7-8 చిన్నులపాయ గబ్బాలు, 1 స్పూన్ జీలకర్ర, చింతపండు పేస్ట్ 2 స్పూన్స్ వేసుకున్నాను నేను. సరిపోతే లాస్ట్లో యాడ్ చేసుకోండి. తగినంత ఉప్పు, గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత టమోటా ముక్కలు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. చింతపండు మీరు చూసి యాడ్ చేసుకోండి. నాకైతే పులుపు చాలేదని లాస్ట్లో కొంచెం 1 స్పూన్ యాడ్ చేశాను. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకున్నాను. వాటర్ పోయకూడదు. వాటర్ పోయాల్సి వస్తే వేడి వాటరే పోయాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉప్పు పులుపు చెక్ చేసుకుని ఈ స్టేజ్లో ఉప్పు పులుపుని చెక్ చేసుకుని కావాల్సి వస్తే యాడ్ చేసుకోవాలి. నేను లాస్ట్లో ఉప్పుని పులుపుని కొంచెం యాడ్ చేశాను. మీకు తగినంత యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇలా ట్రై చేయండి ఒకసారి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. సపోర్ట్ చేయండి. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.